అందరికీ నమస్తే అండి. ఈ మధ్య మనకి ఐసీటీ ట్రైనింగ్లో ల్యాబ్ మెయింటెనెన్స్ గురించి చెప్పారు. దానికి మళ్ళీ తెలియజేసే విధంగా ఒక చిన్న ప్రయత్నం. ముందు మన స్కూల్లో ల్యాబ్ గురించి ఎలా చేయాలో చూద్దాం. మన స్కూల్లో ల్యాబ్గా మనం ఏ రూమ్ వాడుకుంటున్నామో ముందుగా దానిపైన ల్యాబ్ అని ఒక బోర్డు ఉంచుదాం. తర్వాత స్కూల్లో మనం ల్యాబ్ యాక్టివిటీస్ చేసుకోవడానికి వీలుగా ఏర్పాట్లు ప్రాపర్గా చేసుకోవాలి. ముందుగా మన దగ్గర ఉన్న వస్తువులన్నిటినీ కూడా ర్యాకుల్లో నీట్గా డిస్ప్లే చేయాలి. సైన్స్ బుక్స్ కానీ సైంటిస్టులు కానీ మన దగ్గర ఏవైతే ఎక్విప్మెంట్ ఉన్నాయో వాటన్నిటిని ర్యాక్స్లో డిస్ప్లే చేసి వాటిపైన నీట్గా సబ్జెక్ట్ వైజ్గా లేదా టాపిక్ వైజ్గా, ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రిసిటీ అయితే ఎలక్ట్రిసిటీ అని, తర్వాత మెకానిక్స్ అయితే మెకానిక్స్ అని, ఆప్టిక్స్కి అంటే లైట్కి సంబంధించిన టాపిక్స్ అన్నీ ఆప్టిక్స్ అని మనం సపరేట్ చేసి పెట్టుకొని డిస్ప్లే చేసుకుంటే మనం యాక్టివిటీ చేసేటప్పుడు మనకి తీసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. అదేవిధంగా పిల్లలకు కూడా మన స్కూల్లో ఉన్న ఎగ్జిబిట్స్ పైన ఒక అవగాహన ఉంటుంది. కిడ్స్ వైజ్గా, తర్వాత ఫిజిక్స్ కెమిస్ట్రీ వైజ్గా, అంటే కెమికల్స్ అన్నీ ఒక దగ్గర, కెమికల్స్కి సంబంధించిన గాజు వస్తువులన్నీ ఒక దగ్గర, తర్వాత మెజర్మెంట్కి సంబంధించిన లిక్విడ్స్కి మెజర్మెంట్ చేయడానికి వీలుగా ఉండే పరికరాలన్నీ ఇలా ఒక్కొక్కటి మనము డిస్ప్లే చేసుకుంటూ మన ల్యాబ్ని నీట్గా సర్దుకున్నట్లయితే మనకు కూడా ఈజీగా ఉంటుంది. ఇలా డిస్ప్లే చేస్తే పిల్లలు కూడా ఒక వస్తువుని తీయడానికి మనకి తీసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ముందు ల్యాబ్ని నీట్గా సర్దుకొని మన వర్క్ చేసుకోవడానికి దాంట్లో స్పేషియస్గా ఉంచుకొని టేబుల్స్ ఏమైనా పెద్ద టేబుల్స్ ఉంటే మధ్యలో వేసుకోవాలి. మా స్కూల్లో ల్యాబ్ కంటే ఒక రూమ్ లేదు కనుక డిజిటల్ క్లాస్ రూమ్లో ఒకవైపు భాగాన్ని నేను ల్యాబ్కి తీసుకొని దానిలో తీసుకున్నాను. ఉన్న సైంటిస్టుల ఫోటోలన్నీ మనం బీరువాలో పెట్టుకుంటే పిల్లలకి అర్థం కాదు. వాటన్నిటిని నేనైతే పైన గోడలకి శీలలు కొట్టించి వాటి మీద డిస్ప్లే చేయడం జరిగింది. అది చూసినప్పుడు సైంటిస్ట్ ఫొటోస్ని చూస్తూ ఉన్నప్పుడు వాళ్ళకి ఫ్రీక్వెంట్గా వారికి సంబంధించిన ఇన్వెన్షన్స్ని వాటి గురించి తెలుసుకోవడానికి వారికి ఒక అవగాహన, ఒక ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఇలా అందరూ చేయాలని కాదు, నాకు అందుబాటులో ఉన్నట్లుగా ఇలా నేను ఏర్పాటు చేసుకున్నాను. మీరు మీ ల్యాబ్లో మీ స్కూల్లో ఉన్న పరిస్థితుల దృష్ట్యా మీరు ఏర్పాటు చేసుకోండి. ఖచ్చితంగా ల్యాబ్కి ఎదురుగా ఇది డీసీఆర్ కూడా ఉంది కాబట్టి డీసీఆర్ అండ్ సైన్స్ ల్యాబ్ అని పెయింట్ తీసుకొచ్చుకొని నేనే పెయింట్ వేశాను. ఇప్పుడు ల్యాబ్లో మనం మెయింటైన్ చేయాల్సిన రికార్డ్స్ అన్నీ కూడా మనము తెలుసుకోవాలి. స్టాక్ రిజిస్టర్ ఆఫ్ ఫిజికల్ అండ్ కెమికల్ ఐటమ్స్, టీచర్ స్టూడెంట్ యాక్టివిటీ రికార్డ్స్, ఇలా చాలా రికార్డ్స్ ఉన్నాయండి. అన్నీ కూడా మనకి ల్యాబ్ మెయింటెనెన్స్లో ఐసీటీ ట్రైనింగ్లో చెప్పున్నారు. మా పాత ల్యాబ్ రికార్డ్ అయితే ఇలా ఉండేది. సో ట్రైనింగ్లో నేను నేర్చుకున్న విధంగా మా స్కూల్లో ఉన్న రికార్డ్స్ అన్నిటిని నేను మళ్ళీ తిరిగి నీట్గా చేసుకొని ఒక్కొక్క రికార్డ్ని ఇలా ఫిజికల్ ఐటమ్స్కి ఒక రికార్డు, కెమికల్ ఐటమ్స్కి ఒక రికార్డు, విజిటర్స్కి ఒక రికార్డు, టీచర్ స్టూడెంట్ యాక్టివిటీకి సంబంధించిన ఒక్కొక్క రికార్డుని నేను చేసి ఇవన్నీ సింపుల్గా ప్రింట్ తీసుకొని వాటిని ఆ రికార్డు మీద అంటించాను. చూడగానే మన స్కూల్ నేము, డైస్ కోడ్ ఇవన్నీ కనపడితే చాలా ఈజీగా ఉంటుంది. 5 దాకా ఉన్నాయి, 5-6 దాకా ఉన్నాయి. ఐఎఫ్పి ప్యానల్ ఉన్న వాళ్ళకి మరొక రికార్డు ఎక్స్ట్రా ఉంటుంది. కనుక మీరందరూ కూడా వీలైతే అంటే ఇలాంటి రికార్డు రిజిస్టర్లే పెట్టాలని లేదు, నార్మల్ నోట్స్ అయినా సరే తీసుకొని దాని మీద నీట్గా ఇలా స్టిక్ చేసుకొని ఒక రికార్డ్ లాగా ఉంచుకుంటే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా మనం ప్రయత్నం చేద్దాము. స్టూడెంట్ అండ్ టీచర్స్ యాక్టివిటీ రికార్డు ఒకటి, తర్వాత ఎక్స్పెరిమెంట్ లాగ్ బుక్, మనం ఏవైతే ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నామో వాటన్నిటినీ దానికి సంబంధించిన ఒక ప్రఫామా ఉంది, అంటే మెటీరియల్స్, ప్రొసీజరు, రిజల్ట్ ఇవన్నీ. తర్వాత రికార్డులో నేను ఫిజికల్ ఐటమ్స్ రికార్డుని మీకు చూపిస్తున్నాను. సో ఆ రికార్డులో ఇది పోయిన సంవత్సరం 2022-23 సంవత్సరానికి సంబంధించి, అంతకుముందు మా పాత రిజిస్టర్లో ఉన్న ఐటమ్స్ ఏమేమి ఉన్నాయో, వాటి ఏ టైప్ ఆఫ్ ఐటమ్ ఉందో, తర్వాత అవి డ్యామేజ్డా, వర్కింగా, వాటి కాస్ట్ ఎంత, ఇవన్నీ కూడా మనకి పర్టికులర్ ప్రొఫార్మా ఇచ్చిన దాంట్లో నేను నోట్ చేశాను. అలానే సైన్స్కి సంబంధించిన లైబ్రరీ బుక్స్ అన్నీ కూడా నా దగ్గరే ఉంటాయి. అవన్నీ కూడా పిల్లలకి డిస్ట్రిబ్యూట్ చేస్తుంటాను. వాటన్నిటిని కూడా నేను రికార్డ్ చేసి ఉంచుకున్నాను. తిరిగి మళ్ళీ 2023-24 సంవత్సరాల రికార్డును కూడా పోయిన సంవత్సరం డ్యామేజ్ వాటిల్లో పనికిరాని వాటన్నిటిని తీసివేసి మళ్ళీ ఏమైనా కొత్తవి కొనుక్కుంటే వాటిని కూడా ఇక్కడ యాడ్ చేశాను నేను. అలా మనకు పనికిరానివి డిస్పోజ్ చేసేసి, ఏమైనా గాజు వస్తువులు అయితే పగిలితే పిల్లల చేతులకి వాటికి గుచ్చుకుంటాయి కనుక వాటిని డ్యామేజ్డ్లో ముందు సంవత్సరం మనం ఇప్పుడే రాసేసి పెట్టుకుంటే తర్వాత సంవత్సరం వాటిని మనం తీసివేసి మళ్ళీ కొత్తవి ఏదైనా కొనుక్కుంటే సరే, లేకపోతే ఉన్న వాటిని తిరిగి యాస్టీజ్గా ఆ రికార్డులో రాసి ఉంచి మనం ప్రతి సంవత్సరం రికార్డుని హెచ్ఎం సార్ చేత సిగ్నేచర్ తీసుకొని ఉంచుకుంటే మన దగ్గర ఉన్న స్టాక్ మన దగ్గర ఉంటుంది. అలానే కెమిస్ట్రీకి సంబంధించిన కెమికల్స్ని కూడా గత సంవత్సరం చాలా ఉండేవి, వాటిల్లో కొన్ని డేట్ ఎక్స్పైర్ అయిపోతే వాటన్నిటిని నేను తీసివేసి
పనికొచ్చే వాటిని నాకు అగస్త్య ట్రైనింగ్లోను మరియు విడిగా కొన్ని మెటీరియల్స్ ఉన్నాయి, వాటిలో ఉపయోగపడే కెమికల్స్ని వాటికి సంబంధించిన మెటీరియల్స్ రిక్వైర్డ్ మెటీరియల్స్ అన్నిటిని కూడా మళ్ళీ తిరిగి యథావిధిగా నేను ఎలా అయితే ఫిజికల్ ఐటమ్స్కి సంబంధించి ఇచ్చామో, కాకపోతే ఇక్కడ ఒక మెన్షన్ చేస్తాం మనం అవి డేంజరసా లేకపోతే నార్మల్ అంటే ప్రమాదకరం కానివని మనం ఇక్కడ వర్గీకరించి వాటి నేమ్స్తో సహా మనం డిస్ప్లే చేస్తే బాగుంటుంది. ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత మనం లాగ్ బుక్లో ఎక్స్పెరిమెంట్ నేము డేట్ ఇలా రాసుకోవచ్చు. ఇదొక ప్రొఫామా, ల్యాబ్ స్టాక్ రిజిస్టర్కి సంబంధించిన ప్రొఫామా. మీకు నచ్చితే ఫాలో అవ్వండి. ఇలా మనము క్లాస్ రూమ్లో పిల్లలకి తగినట్టుగా చేసిన యాక్టివిటీస్ అన్ని పిల్లలతో చేయించినవి మనం చేసినవి కూడా టీచర్ స్టూడెంట్ యాక్టివిటీలో మనం పిల్లలకి చక్కగా నోట్ చేసి దాని రిజల్ట్ని అవన్నీ పిల్లల చేత ఒక నోట్స్ పెట్టి రాయించండి, రిజిస్టర్ రికార్డ్ లాగా. మనము కూడా ఆ రికార్డ్ని ఇందాక టీచర్ స్టూడెంట్ యాక్టివిటీ రికార్డులో కనుక రాసి ఉంచుకుంటే నెలకి కనీసం 2 యాక్టివిటీస్ ఒక క్లాస్కి చొప్పున రాసుకున్నా కానీ 5 క్లాసులకి 4 క్లాసులకి కలిపి కనీసం 10 యాక్టివిటీస్ని మనం నోట్ చేయగలుగుతాం. అలా పిల్లల చేత మనం యాక్టివిటీస్ చేయిస్తూ వాటన్నిటిని కూడా వీలైతే వీడియోలు తీసుకోవడం, ఫోటోల్ని తీసుకొని వాటిని వీలైతే ఆ రిజిస్టర్లో మనం స్టిక్ చేసుకోవచ్చు. లేదా కనీసం నోట్ చేస్తూ ఉంటే పిల్లలకి లెసన్తో పాటు ఐసీటీ టూల్స్ని వాడుతున్నాము, అట్ ద సేమ్ టైం మనము రియల్ లైఫ్ ల్యాబ్ యాక్టివిటీస్ని కూడా చేయించడం ఎంతో అవసరం ఉంది. వాటిని పిల్లలకి చూస్తే పిల్లలే స్వయంగా చేస్తే ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుంది కనుక మ్యాక్సిమం చేయగలిగిన వాటిని మనం క్లాస్ రూమ్లో ప్రాక్టీస్ చేస్తూ ఉంటాము. అలానే చేద్దాం మనం వీలైతే. చేయటమే కాదు పిల్లల చేత కూడా చేయించినట్లయితే వాళ్ళు కూడా ఇంట్రెస్ట్గా ఉంటారు. అది కూడా ఇక్కడ మన ల్యాబ్ యాక్టివిటీస్ని పిల్లలకి FA3 FAలు ప్రాజెక్టులు ఇస్తే ఉపయోగపడుతుంది. అలానే నేను మనం మా స్కూల్ పిల్లలకి ఇచ్చాను, వాళ్ళు చేసుకొచ్చిన కొన్ని ప్రాజెక్టులు చూద్దాం. వాళ్ళు నేర్చుకుని FAకి ప్రాజెక్టులు రాయడం మాత్రమే కాదు, ఇలా చేస్తే చాలా బాగుంటుంది. ఏం తెలుసుకున్నావు దీని ద్వారా నువ్వు? కలపకపోతే ఏమైంది? పేలిపోయిద్దా? వెలిగిద్దా కదా బల్బు? వెరీ గుడ్. చెప్పమ్మా, ఏం చేసుకొచ్చా? నీ ప్రాజెక్ట్ ఏంటి? స్విచ్ లేకుండా పిన్నిస్ పెట్టి చేయాలి, సింపుల్ సర్క్యూట్ మేడం. ఇది వైర్లు స్విచ్ బదులు పిన్నిస్ వాడేది. ఇప్పుడు తీసుకొని వెళ్ళి దీన్ని పడితే వెలిగింది మేడం స్విచ్ బదులు. ఇది మేడం సింపుల్ సర్క్యూట్ మేడం. ఇది ఏమేమి ఉన్నాయి దాంట్లో? దీంట్లో వైరు, లైట్, బ్యాటరీ, స్విచ్ బదులు పిన్నిస్ మేడం. ఓకే, ఇది సింపుల్ సర్క్యూట్. ఇప్పుడు ఇది మనం ఏంటంటే 2 బ్యాటరీ, ఒక బ్యాటరీ ఒక మోటార్ తీసుకుందాం. దీనికి ఫస్ట్ దీన్ని ఎట్లా చేయాలంటే, ఇప్పుడు ఈ మోటార్కి కనెక్షన్ ఇచ్చుకోవాలి. కనెక్షన్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మనం స్విచ్ లేకుండా చేయాలంటే ఇక్కడ పిన్నిస్కి వైర్లు ఉంటాయి కదా, ఆ వైర్లు కనెక్షన్ ఇచ్చుకొని ఇదిగో ఫస్ట్ ప్లస్కి ప్లస్, మైనస్కి మైనస్ కనెక్షన్ ఇచ్చుకోవాలి. తర్వాత అదే ప్లస్కి ప్లస్ కాకుండా మైనస్కి ఇచ్చి చూడు ఏమైద్ది? అది దాన్ని పెడితే ఏమైద్దిరా? తిరగదు మేడం. ఏమైద్ది? తిరగదు మేడం. ఎందుకు? అది ఎందుకంటే అది దాని రాంగ్ కనెక్షన్ వచ్చింది మేడం. వలయ పూరితం అవ్వదు కనుక. సరే, మరి ఇదేంటి పక్కదేంటి? ఇది ఒక లైట్ మేడం. దీనికి కూడా స్విచ్ లేకుండా చేయాలి మేడం. ఇదిగోండి మేడం, దీనికి కూడా స్విచ్ లాగా పనికి వచ్చిద్దా? ఇప్పుడు దీన్ని రాంగ్ కనెక్షన్ ఇచ్చుకుంటే వెళ్ళదు మేడం. చూడండి మేడం, ప్లస్ కు ప్లస్, మైనస్ కి మైనస్ మేడం. ఇదిగోండి మేడం, కనెక్షన్ అవ్వలేదు. మనం ఇప్పుడు రాంగ్ కనెక్షన్ పెట్టాలి మేడం. మేడం ఇప్పుడు మరి వుడ్ తోను, ప్లాస్టిక్ తోను, వాటేమితోను కరెంట్ పాస్ అవుతుంది మేడం. ఇప్పుడు మెటల్ తోను ఇవ్వండి మేడం. ఇంట్లో ఉన్న వైర్ తో మనం చూద్దాం. ఇప్పుడు దీంట్లో మెటల్ కి మనం కనెక్షన్ ఇచ్చుకున్నట్లయితే వచ్చింది మేడం. అది దాంట్లో మెటల్ ఉంది కాబట్టి వస్తుందంటావా? కనెక్షన్ అలానే పెట్టు.
ఇలా మనం ల్యాబ్ని నీట్గా ఉంచుకొని ల్యాబ్ని ప్రాపర్గా మెయింటైన్ చేస్తే మనకే ఈజీగా ఉంటుంది లెసన్ చెప్పడంలో. ఆ చేసిన వాటిని మన సైన్స్ ఫెయిర్కి స్కూల్లో వాడుకోవడానికి కూడా ఉపయోగపడతాయి. ల్యాబ్ మెయింటెనెన్స్ అనేది నేను కూడా పూర్తి స్థాయిలో చేయలేకపోయాను. ఎక్కడి నుంచి చేయాలనే ప్రయత్నాన్ని మాత్రం ఆపకూడదు అనుకున్నాను. సో మనం ప్రయత్నం చేద్దాం, మీరు కూడా ప్రయత్నం చేస్తారని ఆశతో అనుకుంటూ ఈ వీడియో పెడతాను. థ్యాంక్ యూ ఆల్.